తనకు చదువుకోవాలని ఉందని నేరుగా కరీంనగర్ కలెక్టర్కు ఫిర్యాదు చేసింది ఓ బాలిక. తనకు స్కూల్లో సీట్ ఇప్పించాలని ప్రాధేయపడింది. చొప్పదండి మండలం ఆరణకొండకు చెందిన ఓ చిన్నారికి ఇటీవల అనారోగ్యంతో తండ్రి మరణించాడు. తల్లి ఆరోగ్యం కూడా బాగాలేదు. దీంతో పూట గడవని పరిస్థితి ఏర్పడింది. అయితే తనకు చదువుకోవాలని ఉందని, సీటు కావాలని ఇవాళ కలెక్టర్ను ప్రాధేయపడింది. వెంటనే స్పందించిన కలెక్టర్ చిన్నారిని అక్కున చేర్చుకుని సీటు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. నా పేరు వర్షిని. మా అమ్మకి పానం మంచిగా లేదు. మా నాన్న చనిపోయిండు. దేనికోసం వచ్చినావు మేడం? సీట్ కోసమా? సీట్ కోసం. కలెక్టర్ కలిసినావా? కలిసిన. ఏమన్నారు కలెక్టర్ గారు? ఇప్పిస్తాను. ఇప్పిస్తాను సీటు? ఎక్కడ నీకు సీట్ ఎక్కడ కావాలని అడిగినావు? తిమ్మాపూర్లోనా? ఇప్పుడు ఏ క్లాస్ నువ్వు? ఫిఫ్త్ క్లాస్. పైసలు లేవు గనుక మేడం దగ్గరకు వచ్చినాం. గనుక ఇప్పిస్తాను. వర్షిని అని ఆర్నకొండ విలేజ్ సార్. అయితే కమ్మరికంపట విలేజ్. వీళ్ళ తండ్రి 4 years బ్యాక్ చనిపోయాడు సార్. ఆమె డైలీ కూలీగా, ఆమె పేషెంటు. ఆమెకు ఆర్థిక స్థితులు బాగాలేదు. మేమే ఇల్లు ఇచ్చాము. మా ఇంట్లో రెసిడెన్స్ ఉంటుంది, ఏం కిరాయి లేకుండా. మా పంపు వెనుక ఉంటుండ్రు ఆర్నకొండ. ఆ పాపకు ఎగ్జామ్ రాయలేదు. సీటు దయచేసి రిక్వెస్ట్గా ఏది మన తిమ్మాపూర్ స్కూల్లో ఎగ్జామ్ రాయడం వలన రిక్వెస్ట్గా కలెక్టర్ గారు మేడంని, వీళ్ళు పాప స్కూల్లో టాప్ రేంజ్ ర్యాంక్లో ఉంది. తినే సోమత కూడా లేదు. ఆ గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్తో డైలీ వైజ్ హోటల్లో కూలీ చేసుకుంటుంది. ఆవిడ ఒక కొడుకు, ఒక బిడ్డ ఉన్నారు. ఆమె ఆర్థికంగా బాగాలేదు, ఆరోగ్యంగా బాగాలేదు. దయచేసి ఆమెకు సీట్ ఇప్పివ్వాలని కలెక్టర్ గారు ఓకే అన్నారు. చూడంగానే ఓకే అన్నారు. ఆమెను చూస్తేనే మాకే ఏడుపు వస్తుంది. దయచేసి ఇటువంటి వాళ్లకు సీట్ ఇప్పివ్వగలరని మనవి.